వెల్కమ్ టు హెల్త్ ప్లస్. నేను సింధూరా. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృష్ణరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ ఐఐహెచ్పి వైస్ ప్రెసిడెంట్ ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండెపు బసవానందం గారు ఈ రోజు మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మీకు ఏమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ని నివృత్తి చేసుకోగలరు. హలో డాక్టర్. డాక్టర్, ప్రతి వారం మనం ఎన్నో సక్సెస్ఫుల్ కేసెస్ చూపిస్తూ ఉన్నాము. ఆ కేసెస్ చూసి అంటే మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు కూడా హోమియోపతి పట్ల మంచి చైతన్యం వస్తుంది, ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు. మరి ఈ వారం ఏ కేసెస్ తీసుకొచ్చారు? చెప్పినట్టుగా కరెక్ట్. ప్రజల్లో తెలంగాణ రాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూలల నుంచి అంటే మారుమూల గ్రామాల నుంచి కూడా ప్రజల్లో టీవీ ప్రోగ్రామ్స్ వల్ల చైతన్యవంతులు అవుతున్నారు. ఇప్పటిదాకా కొన్ని వ్యాధులు తగ్గక ఇక ఈ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ వ్యాధి తగ్గదు, ఇక దీనికి మందులు లేవన్నటువంటి వాళ్లకు హోమియోపతిలో డోసులు పడగానే మార్పులు వస్తే ప్రజల్లో చైతన్యం వస్తుంది, ప్లస్ ఆనందంతో వస్తున్నారు. ఆ సక్సెస్ కేసులు వాళ్ళ ఆనందం అంతా కూడా ప్రజలకు తెలిసేటట్టు చేయడం వల్ల ప్రజల్లో మంచి చైతన్యం వస్తుంది. కాబట్టి ప్రజలకు హోమియోపతి వైద్యం పట్ల ప్రచారం కానీ హోమియోపతి వైద్యం పట్ల అవగాహన లేకపోవడం వల్లనే వాళ్ళు ఉన్నకాడికి ఆ ట్రీట్మెంట్ చేసుకొని ఇక వ్యాధి తగ్గదనంగానే ఇంట్లో పడేసుకొని ఉంటున్నారు. అలాంటి వాళ్ళకు హోమియోపతి, అలోపతి తర్వాత హోమియోపతి పుట్టింది. అలోపతి డాక్టరే ఎండి డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారు జర్మనీ దేశస్థుడు. అతను మా గురూజీ గారు జర్మనీ దేశస్థుడు. అలోపతిలో ఎండి పట్టభద్రుడై ఉండి ఒక డాక్టర్లకు టీచింగ్ చేసే ప్రొఫెసర్ అయి ఉండి ఆయనకే 250 ఏళ్ళ కింద వైద్యం పట్ల ఆ యొక్క సిద్ధాంతాల పట్ల విరక్తి వచ్చి హోమియోపతి వైద్యాన్ని కనిపెట్టిండు. కాబట్టి అందులో లేని సత్తా, అందులో లేని బలమైన మందు ట్రీట్మెంటు హోమియోపతిలో ఉంటుంది అనేది ఆయనకు రాసినటువంటి సూత్రాల ఆధారంగా, ఆయన సిద్ధాంతాల ఆధారంగా మనం ప్రయోగం చేస్తున్నాం. సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుంది, ప్రజల్లో మార్పు వస్తుంది. పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేసుకునే అవసరం లేదు. సింపుల్ సింగిల్ డోసు హోమియోపతి గోళీలు పిల్స్ వాడితే సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతున్నది. హోమియోపతి పిల్స్ అంటే తీపి గుళికల మందు కాదు. తీపి గుళికల కలిపే కెమికల్ ఏదైతే ఉంటుందో అది గోళీల మీద ఒక కోటింగ్ తయారవుతుంది. అది ఎండిపోయిన పిల్స్, ఆ మందు కలిపిన డ్రై పిల్స్ కాకుండా, పచ్చిగా ఉన్నప్పుడు కాకుండా డ్రై పిల్ను మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే ఒక డైమండ్ లాగా మెరుస్తుంది. అంటే ఆ కెమికల్ అంతా కూడా ఆ గోళీల మీద అట్రాక్ట్ అయిపోతుంది, ఒక కోటింగ్ తయారవుతుంది. ఆ పదన ఎండిపోయిన ఆ డ్రై పిల్ నాలుక మీద వేసుకోగానే వెంటనే బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. అది అంతటి ర్యాపిడ్ యాక్షన్ హోమియోపతిలో ఉంటుంది. మనం నాలుకకు రుచి చూసినప్పుడు వెంటనే ఎంత సెకండ్స్లలో ఉప్పు కారం ఎట్లా చెప్తుందో మందు కూడా నోట్లో పడంగానే వెంటనే బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ ద్వారా మందు ప్రయోగం జరుగుతుంది. అలోపతి మందులు కానీ ఇతర వైద్యం కానీ బ్లడ్లో ఫ్లో అయితే అవి మనం మింగినాక నీళ్లు తాగితే కరిగి స్టమక్ నుంచి ఆయా బ్లడ్లోకి పోయి బ్లడ్ నుంచి అన్ని అవయవాలకు పాకుతుంది. అది అప్పుడు బ్లడ్ తీసుకొని బ్లడ్ టెస్ట్ చేస్తే ఏం మందు మింగిర్రు, ఏం యాంటీబయాటిక్ మింగిర్రు ఆ మందు గురించి చెప్పొచ్చు. కానీ హోమియోపతి మందు మన బ్లడ్లో కనిపించదు, డైరెక్ట్ నర్వస్ సిస్టమ్ నుంచి ప్రయోగం ఉంది. హానిమాన్ గారు ఈ నర్వస్ సిస్టమ్ నుంచి ప్రయోగం చేసే మందులు కనిపెట్టిండు. కాబట్టి ఇది ర్యాపిడ్ స్పీడు. ఆర్టీసీ బస్ ఎక్కితే ఊరికి విశాఖపట్నం పోవాలంటే 14 గంటలు పడుతుంది. అదే ఫ్లైట్ ఎక్కినామనుకో 1 గంటల ఇమ్మీడియట్గా ఈడ ఎగురుతుంది, ఆడ దిగుతుంది. హోమియోపతి కూడా అంతే. నాలుక మీద పడంగానే కరెక్ట్గా మందు పడితే ఇమ్మీడియట్ రిజల్ట్ వస్తుంది. అది ఎప్పుడు కరెక్ట్ డ్రగ్ పడితే. మరి మీరు చెప్పే లక్షణాలు రాంగ్ అయినప్పుడు, డాక్టర్ ఇచ్చే మందు రాంగ్ అయినప్పుడు అది రాంగ్ రూట్లో వెళ్ళిపోతుంది. అసలు మందు తిన్నట్టే ఉంటుంది, తీపి గుళికలు తిన్నట్టే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీకు ఎలాంటి లక్షణాలు ఉన్నా, మానసిక శారీరక లక్షణాలు మంచి డాక్టర్, హోమియోపతి డాక్టర్ దగ్గర చెప్పినట్టయితే దాన్ని కరెక్ట్ మందు ఇండికేట్ చేసి ప్రయోగం చేస్తే ఇమ్మీడియట్ రిజల్ట్ 24 అవర్స్లో మార్పు కనిపిస్తుంది. వ్యాధి తీవ్రతలా అది 2 నెలల, 3 నెలల, 6 నెలలు అనేది అది డ్యామేజ్ మీదకి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ చైతన్యం ప్రజల్లో చెప్పేటోళ్ళు లేక, ఇట్లాంటి రిజల్ట్ ప్రజలకు చూపించేటోళ్ళు లేక ఇప్పటిదాకా ప్రజలకు అర్థం కాకుండా అయిపోయింది. గత 30 సంవత్సరాల నుంచి కూడా నేను ఇలాంటి సక్సెస్ కేసులు ఎన్నో చేసిన. అప్పుడు ప్రింట్ ప్రెస్కు ఇస్తే ఈ ఎలక్ట్రానిక్ మీడియా లేకుండా అప్పుడు
ప్రింట్ ప్రెస్కి ఇస్తే ఆపరేషన్ చేసి గింత గడ్డ తీసిండని చెప్పి వాళ్ళ గురించి స్టోరీలు రాస్తుండ్రి. నేను ఆపరేషన్ లేకుండా తక్కువ చేసిన నా గురించి రాయమంటే రాయకపోతుండ్రి. మేము పంపించినాం సార్, మీద ఆపేసారు అంటే వాళ్ళు అప్పుడు అట్లా కుమ్మక్కైపోయి ప్రభుత్వాలతోని మన యొక్క సక్సెస్ఫుల్ కేసులు చూపించకుండా చేసిర్రు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, ఏం తింటున్నారు ఏం చదువుతుంది వెంటనే రిజల్ట్ ఏమైనా చూపిస్తున్నాం కాబట్టి ప్రజల్లో చైతన్యం వస్తుంది, ప్రజల్లో ఆనందం వస్తుంది. ఈ కేసులన్నీ కూడా ప్రజలకు ఎంత పెద్ద కేసులో చూసారు కదా, ప్రపంచంలో వైద్యమే లేదన్న వ్యాధులకు మనం ట్రీట్మెంట్ చేస్తున్నామంటే మరి హోమియోపతి ఎంత అద్భుతం చెప్పండి. కరోనా వ్యాధికి అసలు మందే లేదని చెప్పి అలోపతులు రీసెర్చ్ ప్రయోగాలు అప్పటికప్పుడు రీసెర్చ్ చేస్తే యాక్చువల్గా హనుమాన్ గారు ఎప్పుడో పెట్టిండు కరోనా వ్యాధికి మందు. నా దగ్గరికి వచ్చిన సక్సెస్ చేసినా, రాకుండా ప్రివెంటివ్ కూడా ఇచ్చిన. మరి ఇలాంటి అద్భుతమైన వైద్యం ప్రజలకు, పేదలకు, మధ్యతరగతి ప్రజలకు అందాలనే ఆయన రాత్రి బవళ్ళు కృషి చేసి ఈ వైద్యం కనిపెట్టిర్రు. ఈ వైద్యాన్ని ప్రజలందరికీ అందుబాటులోకి రావాలంటే ఈ ప్రభుత్వాలు మనకు చేయి, మన మందు తిని సక్సెస్ అయిన వాళ్ళు మనమే ఈ వీడియోలు కానీ ఈ ప్రోగ్రాం కానీ మనం షేర్ చేసుకోవాలి. మన బంధువులకు, ఫ్రెండ్స్కు షేర్ చేసుకుంటే వాళ్ళ లోపల చైతన్యం వస్తే వాళ్ళకి మనం మార్గం చూపించిన వాళ్ళమైతాం. చెప్పడం వల్ల చాలామంది బంధువులు, ఫ్రెండ్స్ వాళ్ళకి చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా జనాలు మార్పు వస్తుంది. వాళ్ళు మా ఫ్రెండ్స్ చెప్పారు, మా బంధువులు చెప్పారని చెప్పి నా దగ్గర రావడం జరుగుతుంది. చాలా సంతోషం. మన స్లోగన్ పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఈ వైద్యాన్ని ప్రజలందరికీ అందుబాటులో చేసి మీరు ఎన్నుకునేటప్పుడు మంచి డాక్టర్, రిజల్ట్ ఉన్నదా లేదా తెలుసుకున్న డాక్టర్, మంచి డాక్టర్ దగ్గర పోతే హోమియోపతిలో స్పీడ్ మెడిసిన్ ట్రీట్మెంట్ అవుతుంది. మరి ఎక్కడనో అనుభవం లేని డాక్టర్ దగ్గర పోయి ఫెయిల్ అయ్యారనుకో, మీరు హోమియోపతి వాడినాం 3 ఏళ్ళు వాడినాం 4 ఏళ్ళు వాడినాం మాకు తక్కువగా లేదని చెప్పి అంటారు కూడా కొంతమంది ఉన్నారు. అక్కడ మీరు ఏం గుర్తించాలంటే అక్కడ ఇచ్చిన మందు కరెక్ట్ కాదు, మీ రోగానికి మ్యాచ్ కాలేదు, డాక్టర్ కరెక్ట్ లేడు, మీరు చెప్పే లక్షణం కరెక్ట్ లేదు, క్వాలిటీ మందు లేదన్నట్టు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు డాక్టర్ని మార్చుకోండి, మంచి డాక్టర్ని వెతుక్కోండి, మంచి డాక్టర్ దగ్గర సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఈరోజు కూడా ఈ వారంలో సక్సెస్ కేసులు అన్నీ కూడా ప్రజలకు తెలిసేటట్టు తీసుకురావడం జరిగింది. మీరు చూడండి, ప్రజలు ఎక్కడెక్కడ తిరిగి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినాక నా దగ్గరికి వచ్చి ఆనందం పొందుతున్నారు అనేది తెలుసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ అట్లాగే ఒకదాని ఇంకొకటి చూడండి వీడియోలన్నీ కూడా. తర్వాత మళ్ళీ నేను ఈ వీడియోలు అయిన తర్వాత మాట్లాడతాను. అన్న పేరు శివ. ఇటు కూడా కూర్చొని ఇటు ముఖం పెట్టు. అన్న పేరు శివ. ఎక్కడి నుంచి వచ్చిండ్రు? బాలాపూర్కి వచ్చిండ్రు. ఏం బాధ శివకు? ఆయనకి బ్రెయిన్ ట్యూమర్ ఉందంటే ఆపరేషన్ చేయించమన్నారు. ఎక్కడ చేయించారు? ఈడ హిమాయత్ నగర్ లో లక్ష్మీ హాస్పిటల్ లో చేయించాం. అసలు చేయించాల్సిన అవసరం లేదంటే ఆ టైంలో డాక్టర్ చేయించమన్నాడు. మాకేం తెలియదు. అప్పుడు ఏముండే చేయించకముందు ఏం బాధ ఉండే? ఏం ప్రాబ్లం లేకుండే, మంచిగా ఉండే. మంచి ఆయన పని అయినా చేసుకుంటుంటే సడన్ గా ఇట్లా కింద పడ్డాడు. మేము ఏముందో ఏందో అని, ఆయనకు బీపీ ఉంది, టాబ్లెట్స్ వాడుతుంది. హాస్పిటల్ కి తీసుకొని పోయినాక బ్రెయిన్ ట్యూమర్ ఉంది, ఇప్పుడు ఆపరేషన్ చేయించాలంటే అప్పటికప్పుడు ఆపరేషన్ చేయించారు. అప్పటికి మంచిగా ఉండే, మంచి నడుస్తుంటే దగ్గర 3-4 లక్షలు తీసుకురు. గవర్నమెంట్ లో మంచి చేయరని మేము ప్రైవేట్ లో చేపించినప్పుడు ఆపరేషన్ చేపించి 6 years అవుతుంది. అప్పటి నుంచి బాడీ వన్ సైడ్ మొత్తం ప్యారలైజ్ అయిపోయింది. 6 years అవుతుంది. 6 years నుంచి బెడ్ రీడే. ఇప్పుడు మరి ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? ఒక 8 months అట్లా అవుతుంది. కానీ ఇప్పుడు మా మమ్మీ నార్మల్ గా పట్టుకుంటే వానంతల వాళ్ళు లేచి వచ్చి చైర్ లో కూర్చుంటాడు. ఇప్పుడు లేవగలుగుతుండు, కూర్చోగలుగుతున్నాడు, కొంచెం స్టిక్ పట్టుకొని జర నడవగలుగుతుంది. మరి ఇంత డ్యామేజ్ అయినాకనే ఇంత రిజల్ట్ వచ్చింది. మీరు మొదలు ఆపరేషన్ చేయకముందు చేయకపోతే మీ లెక్క తెలియని వాళ్ళు చాలా మంది మోసపోయి జీవితాలు ఖరాబ్ చేసుకుంటారు. అందుకే ప్రజలకు చైతన్యం కోసం నీ అభిప్రాయం తీసుకున్నాను. ఇతరులకు వేరేళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అవ్వాలి. మగ పిల్లలకి ఏమన్నా అయితే ప్రాబ్లం కదా. మా ఇంట్లో మా అన్న రాజ్ నరేందర్ రెడ్డి. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ తార్నాక. ఏం బాధతో వచ్చినావు? సోరియాసిస్. సోరియాసిస్ అంటే అరిచేతులు, అరికాలల్లో క్రాక్స్ వచ్చి పగుళ్ళు వస్తే దాన్ని పామార్ సోరియాసిస్ అంటారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉండేది? 2024 జనవరిలో వచ్చాను నేను మీ దగ్గరికి. ఒక 7-8 నెలలు వాడిన తర్వాత మొత్తం తగ్గట్టు అనిపించింది. మొత్తం పోయింది. కానీ మళ్ళీ ఇప్పుడు నాకు చెప్పకుండా ఆపినాము. అట్లా ఆపొద్దు. మేము ఫైనల్ డోస్ ఇచ్చేదాకా ఆపొద్దు. ఇప్పుడు చూపి ఎట్లయింది అబ్బాయి? ఇట్లా చూపి
తెల్లగా అయిపోయింది కదా రెడ్డి గారు. మంచిగా అయిపోయింది. దూద కూడా తగ్గిపోయిందిగా. దూరలేదు. అరికాళ్ళకు కూడా మంచిగా అయిందా? అరికాలు మంచిగా సార్. మంచిగా నీట్గా అయిపోయింది. ఇది ఎంత చాలా మందికి ఈ బాధలు ఉండి నడవలేకపోతుంటారు, క్రాక్స్ వచ్చి. అటువంటి వాళ్ళకి ప్రజలకు తెలవడానికి నేను అభిప్రాయం తీసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ. రైట్. రాములు, సార్ ఎక్కడి నుంచి వచ్చినావు? సార్ నేను కర్నూలు నుంచి వచ్చాను సార్. కర్నూలు నుంచి. ఏం బాధతో వచ్చినావు? సార్ 2 కిడ్నీస్ స్మాల్ సైజ్ ఫెయిలియర్ అయిపోయినాయి సార్. 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి. సార్. కర్నూలు నుంచి వచ్చినావు. అవును సార్. బయట డాక్టర్లు ఏమన్నారు? కిడ్నీ ట్రాన్స్ఫ్యూషన్ జరగాలన్నారు. కిడ్నీ ట్రాన్స్ఫ్యూషన్ కావాలన్నా దాదాపు 20 lakhs కావాలన్నారు. సిరం క్రియాటిన్ ఎంత ఉంది? 3.8 ఉన్నది సార్. అప్పుడు ప్రజెంట్ గా ఇక్కడ రాకముందు నాకు 5.8 ఉంది సార్. 5.8 ఉంది సార్. 5.8 నుంచి ఇప్పుడు తగ్గుకుంటూ వచ్చింది. వచ్చింది. ఇప్పుడు యాక్చువల్ మినిమం 2.4కి వచ్చింది సార్. 2.4 అంటే చాలా దగ్గర నార్మల్ కిందకి వచ్చినావు. వచ్చింది సార్. మరి హోమియోపతిలో కిడ్నీ ఫెయిల్ అయితే ఇంత మంచి మందు ఉన్నది ప్రజలకు తెలియదు. అవును సార్. డయాలసిస్ పోయి బాధలు పడుతున్నారు, హింస పడుతున్నారు, చనిపోతున్నారు కూడా. ఇంకొకటి సార్, ఇట్లా హోమియోపతి అని కూడా వేరే చోటు కూడా వాడాను, కానీ సరైన డ్రగ్స్ రాలే. మరి అందుకే లైవ్ లో ఏం చెప్తున్నా, కరెక్ట్ డాక్టరు, కరెక్ట్ మందు, కరెక్ట్ క్వాలిటీ మందు ఉంటేనే పనిచేస్తుందని చెప్తున్నా. మరి బయట నీకు హోమియోపతి బోర్డు చూసిపోతే ఫెయిల్ అవుతారు. కరెక్ట్ రిజల్ట్స్ ఉన్నాయా, డాక్టర్ దగ్గర మంచిగా చూస్తుందా లేదా అనేది డాక్టర్ని ఎన్నుకోవాలి అని చెప్తున్నా ప్రజలకు. చాలా మంది చెప్తూ ట్రై చేస్తున్నారు. 5 ఉన్నప్పుడు ఏమేమి సిమ్టమ్స్ ఉండే, ఇప్పుడు ఏమేమి? అప్పుడు నాకు ఏది తినాలనిపించినా వాంతికి వచ్చేది, అంటే ఒక అన్నం చూసినా వాంతికి వచ్చేది, వాటర్ చూసినా వాంతికి వచ్చేది, ముఖం వాపు, కాళ్ళు వాపు, ఆయాసము చాలా విపరీతంగా. అంటే నేను అయిపోయింది, చావు ఇటు అటు, అంటే జస్ట్ ఒక 10 రోజులు వెళ్ళిపోతానేమన్న సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయాను. కానీ అదృష్టవశాత్తు డాక్టర్ బసవరామ సార్ గారు అయినారు. బసవరామ కాదు, సేవన్నం నేను అనుకున్నాను. ఆ సేవతో నేను ఇంతవరకు బయటపడ్డాను. నాకు మళ్ళీ పునర్జన్మ ప్రసాదించాడేమో. ఎవరు చెప్పారు అడ్రస్? సార్ అడ్రస్ నేను యూట్యూబ్ లో చూసాను. యూట్యూబ్ నుంచి వచ్చాను సార్. అందుకే ప్రజలకు యూట్యూబ్ వల్ల చాలా మేలు జరుగుతుంది. ప్రజలకు సక్సెస్ కేసులు కూడా చూపించడం వల్ల వాళ్ళకు ధైర్యం వస్తుంది. అందుకోసమే మీ యొక్క లైవ్ తీసుకుంటున్నా, ప్రజలకు అందరికి తెలిసేటట్టు చేస్తాను. థ్యాంక్ యూ. ఏం పేరు? అంజమ్మ. అంజమ్మ, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప. ఎల్బినార్కి. ఏం బాధతో వచ్చినావు? సోరియాసిస్ ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? 14 సంవత్సరాలు. 14 నుంచి. మరి 14 సంవత్సరాల నుంచి ఎన్ని మందులు వాడినా తక్కువ కాలేదు? చాలా మందులు ఆయింట్మెంట్లు, లోషన్లు పెట్టినా తగ్గలేదు. తగ్గలే. స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి పోతే. మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని నెలలే? 1 నెల అయింది. 1 నెల ఎంత తక్కువ ఉంది? కొంచెం తగ్గింది. తగ్గిందా? మళ్ళా 1 నెల, 14 ఏళ్ళ నుంచి తక్కువ సమస్య 1 నెలలో ఇంత తక్కువ అయిందంటే మరి హోమియోపతి ఎంత స్పీడ్గా పనిచేస్తుంది. తగ్గింది. మొత్తం నీట్గా అయితే చేస్తా. ఓకేనా? చేసి ఓ అమ్మో, అప్పటికిప్పుడు చాలా దగ్గర అంత పొట్టు పోయింది కదా. పొట్టు పైది పోయింది. వెరీ గుడ్. కాళ్ళకు కూడా అంతా పోయింది. కాళ్ళు చూపి 14 ఏళ్ళ నుంచి ముదిరిపోయింది బాగా. తగ్గింది. వెరీ గుడ్. మందం పోయింది, రంగు వస్తుంది. ఓకే. ఇంకా 5-6 నెలలు పడుతుంది మొత్తం నీట్గా అయితే చేస్తా. ఏం పేరు? అంత పేరు మాట వస్తలేదు. ఏం పేరు? మా అమ్మరా? శాంతమ్మకు ఏ ఊరు నుంచి వచ్చిర్రు? భద్రాచలంకి వెళ్ళి వచ్చిర్రు. ఓకే. అమ్మకి ఏం బాధ? నాలుగు పొక్క, నోటికి మాట వస్తలేదు. ఏ హాస్పిటల్ పోయి వచ్చిర్రు? భద్రాచలంలో సింధు అని బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది, దాని దగ్గరికి వెళ్ళాను. ఇవన్నీ టెస్టులు చేసిరు కదా. క్యాన్సర్ కోసం టెస్ట్ చేసిరు, క్యాన్సర్ ఉందేమో. క్యాన్సర్ బయోప్సీ ముక్క తీయడం వల్ల పుండు ఎక్కువైంది. బయోప్సీ తీసినందుకు పుండు ఎక్కువైంది. బయోప్సీ తీసి బాగుండదు. అప్పుడు బాగుండే, తినేది, మాట్లాడేది మంచిగా. ఆ టెస్ట్ పంపించాలని చెప్పి ఆ ముక్క తీసినందుకు ఆ పుండు ఎక్కువైంది. క్యాన్సర్ కాలేదు, క్యాన్సర్ లేదు. బయోప్సీ టెస్ట్లో క్యాన్సర్ రాలేదు, కానీ ఆన్సర్ ఫామ్ అయింది. ఓకేనా? అది మన మందుతో తక్కువ అయిపోతుంది. ఏం కాదు. ఇట్లా బాధలు ప్రజలకు తెలియక తొందరపడి ఇంకట్లా పోతే కార్పొరేట్ హాస్పిటల్ ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినావు? ఎంత ఖర్చు వచ్చింది ఇప్పటిదాకా? 10,000 దాకా ఖర్చు పెట్టినావు. అంత బాగా నోట్లకు మింగలేకపోయింది, నేను తాగలేకపోతుంది. ఓకే, మంచిగా కట్ చేస్తాను. వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్, రామడుగు మండల్, కరీంనగర్ జిల్లాకి వచ్చారు. శంకర్కు షుగర్, డయాబెటీస్ వల్ల
లోవర్ లిమ్ చిటికనేలుకు పుండు పుట్టి గ్యాంగ్రీన్ తయారైంది. బయట పోతే ఏమన్నా డాక్టర్లు కాలు తీసేస్తామన్నారా? ఏలు పోతుంది, కాలు తీసేస్తారు, ఆ స్టేజ్ వస్తుంది ఆ స్టేజ్ వస్తుంది అన్నారు అన్నారా? రాలేదు. ఇప్పుడు అంటే ఇంకా నువ్వు ఇవి వాడంగా ఇప్పుడు 10,000కు ఒక ఇంజక్షన్ చొప్పున ఎంత రాసిండు? 10,000 రూపాయలు. ఇంత గరీబ్ వాళ్ళు 10,000 రూపాయల ఇంజక్షన్ పెట్టుకునే అవకాశం ఉంటుందా కష్టం చేసి బతికేటోళ్ళకు? కాబట్టి ఈ హోమియోపతిలో తక్కువ ఖర్చుతో శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. చెప్పినట్టు విని మంచిగా వాడుకో. ఆ కాలు చూపి కుండ కొట్టి ఇక్కడ తీసుకో, హాస్టల్ కూడా మీద పెట్టదు, మీద పెట్టు. లాస్ట్ ఉండండి అట్లనే పీకకు. ఒక అంత పెద్ద పుండు పుట్టి అది ఏళ్ళు చిట్కనేలు ఊసిపోయి గ్యాంగ్రీన్ తయారయ్యే ప్రమాదం ఉంది. చుట్టూగా చిట్కనేలు నొత్తలేదు కదా సార్, ఇట్లా గోరు పడితే నొత్తుంది అంతే. ఇంకా నీకు ఇక మొత్తం విషం అవుతుంది. అది గ్యాంగ్రీన్ దానివల్ల మొత్తం మోకాలు కాడికి తీసేస్తా అంటారు కొన్ని రోజులు అయితే. పేరు సార్ బాబు పేరు ఆషిక్. ఆషిక్ ఏం ప్రాబ్లంతో వచ్చినట్టు ఇంతకుముందు ఈశ్వరప్పకి? హైదరాబాద్ వచ్చాను సార్ విజిట్కి. లివర్ ప్రాబ్లమ్ బాగా లివర్ ఎన్లార్జ్, హెపాటోమెగాలే, హెమెన్జియోమా, అది లివర్ బాగా ఉబ్బిపోయి పొట్ట టైట్గా అయిపోయింది సార్. ఏమన్నారు బయట డాక్టర్లు? అది లివర్ బాగా ప్రాబ్లం అయింది, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సిందే, లేకపోతే ఇంకా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఓకే. ఇప్పుడు మరి ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చి ఎన్ని రోజులైంది? మీ దగ్గరకు వచ్చి 1 month అవుతుంది. 1 monthలో ఏం ఫీల్ అవుతున్నావు? సార్ అన్సాటిస్ఫై సార్. ఈ బాబుకి అంతకుముందు బాగా స్టమక్ గట్టిగా స్టోన్ లాగా ఉండేది, అట్లా టచ్ చేస్తేనే గట్టిగా ఉండేది. ఇప్పుడు 1 monthలో మనకి మెత్తబడిపోయింది గట్టిగా. అందుకని మళ్ళీ విజిట్కి వచ్చాం సార్. గుడ్. అందుకే అదే మరి డెవలప్మెంట్. పొట్టలు లేవట్టు జరా, బట్టలు లేవట్టు. వెరీ గుడ్. మెత్తగా అయింది, రక్తనాళాలు లోపలికి పోయినాయి. గుడ్. హీలింగ్ జరుగుతుంది. ఒక 6 months అని అనుకొని అట్లే కంటిన్యూ చేయాలి. ఓకేనా? పేరమ్మా? ఆనందవర్ధిని అండి. ఆనందవర్ధిని. ఎక్కడి నుంచి వచ్చినావు? విజయవాడ నుంచి వచ్చాను సార్. విజయవాడ బ్రాంచ్కు వచ్చినావు. విజయవాడకి వెళ్ళి ఏం ప్రాబ్లం ఉండే నీకు? ఫస్ట్ లివర్ ప్రాబ్లం ఉంది సార్. హెపాటోమెగాలే, లివర్ ప్రాబ్లం లివర్ పెద్దగా అయింది. హర్షమోటో థైరాయిడ్ సార్. మామూలు థైరాయిడ్ కి నేను అల్లోపతి వాడిన గైటర్ ఉండే, థైరాయిడ్ హార్మోన్ కూడా ఎక్కువ ఉండే. అప్పుడు ఎంత ఉండే థైరాయిడ్ వచ్చి 9 లో ఉంది సార్. 9 పాయింట్. ఇప్పుడు వచ్చి 6.57 తగ్గింది, నార్మల్ ఇంచుమించు. మరి థైరాయిడ్కు శాశ్వత నివారణ హోమియోపతిలో అని చెప్తా. మరి ఇప్పుడు నువ్వేం చెప్తావు? అవును సార్. అలోపతిలో నాకు డెవలప్మెంట్ ఏం లేదు సార్. 4-5 ఉన్నది 9కి వెళ్ళింది సార్. అబ్బా, వాడుతూనే ఉన్నా 6 months కానీ 8 months కానీ. హెయిర్ లాస్, కలర్ చేంజ్ కంప్లీట్. ఇప్పుడు అలోపతి మందులు ఆపేసినావు కదా, మొత్తం ఆ రోజు హోమియోపతి మందులే వాడుతున్నావు. ఎన్ని రోజులు వాడినాడు హోమియోపతి? 1 month ఇంత డెవలప్మెంట్. లివర్ సంగతి చెప్పు. లివర్ సంగతి ఫస్ట్ పడుకున్నప్పుడు ఇటుక రాయి మీద కానీ గట్టిగా ఉంది సార్. ఇట్లా పడుకుంటే ఇప్పుడు అట్లా ఏం లేదు సార్. కొంచెం మెత్తగా అయింది. అది కొద్దిగా చిన్న ప్రాబ్లం ఉంది సార్. నెమ్మదిగా అది కూడా పోతుంది. ఇంకో 6 months టైం ఉంది. 6 monthsలో పర్ఫెక్ట్ చేస్తావు. 1 monthలో డెవలప్మెంట్ ఏందో చెప్పినావు. ప్రజలకు తెలవాలి హోమియోపతిలో కరెక్ట్ మెడిసిన్, కరెక్ట్ డాక్టర్ ఉంటే ఇట్లా రిజల్ట్ ఉంటుందని తెలవాలి. చెప్పే సిమ్టమ్స్ వాడినంత కాలం అవి కామ్ అయినాయి తప్పితే అది నాకు క్యూర్ ఏమో శాశ్వతం కాలే. ఓకే, థ్యాంక్ యూ. జే శేషగిరిరావు. శేషగిరిరావు గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప. బాపట్ల జిల్లా మార్టూరు మండలం డేగరముడి గ్రామం. ఓకే. ఏం బాధతో వచ్చారు ఈశ్వరప్ప? వెరికోస్ వెయిన్స్ పర్లేదు సార్. వెరికోస్ అల్సర్స్. వెరికోస్ వెయిన్స్ వల్ల ఎంత పుండు అయింది. అల్సర్. ఏమన్నారు బయట డాక్టర్లు? అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ ఇస్తే ఉపశాంతి కానీ తగ్గలేదు. మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ ఎట్లా? ఇది పైనుంచి బ్లాక్ కీరోత కిందకు వచ్చేస్తుంది. తగ్గిపోయింది. పర్లేదు, తగ్గిపోయింది. పుండు మానిపోయింది. చూపి ఇక్కడ నడవగలుగుతున్నావు, అప్పుడు నడవలేవు. మానిపోయింది కదా పుండు మొత్తం మానిపోయింది. వెరీ గుడ్. వెరికోస్ అల్సర్స్కు మంచి మందులు ఉన్నాయి. అవి చెప్పిన దానికంటే మీలాగా అనుభవించిన చెప్తే ప్రజలకు తెలుస్తుంది. నీ లెక్క తొందరపడి నష్టపోవద్దని అభిప్రాయం తీసుకుంటున్నా. చాలా థ్యాంక్స్ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఏం పేరు? సూరమ్మ. అమ్మ పేరు సూరమ్మ. సూరమ్మకు ఏం బాధ ఉందని చెప్పి వచ్చి ఈశ్వరప్ప క్లినిక్.
కిడ్నీలు పాడైన వచ్చాం సార్. కిడ్నీ ఫెయిల్, కిడ్నీ ఫెయిల్ అయినా సికేడి, 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి సార్. 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యి సిరం క్రియాటిన్ పెరిగింది. అవును సార్. ఎంత ఉంది సిరం క్రియాటిన్? సార్ పోయిన నెల 5.69 ఉండే అప్పుడు మా దగ్గరికి వచ్చినప్పుడు. అవును సార్. ఇప్పుడు ఈశ్వరప్పకి మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? నెల అయింది సార్. ఒక్క నెలలో ఎంత తక్కువ ఉంది? ఒక నెలలో మనకు 5.21 అయింది సార్. వెరీ గుడ్. ఇప్పుడు ఎట్లా అప్పటికిప్పటికి ఆమె లోపల ఏం మార్పు వచ్చింది? అప్పటికి ముఖంలో వాపులు తగ్గినాయి, తగ్గినాయి, యాక్టివ్ ఉన్నారు సార్. ఇప్పుడు యాక్టివ్ ఉన్నది. అప్పుడు నడవకపోతుండే ఆమె. అవును సార్, కొద్దిగా క్రాక్ వచ్చింది ఇట్లా పక్కల కొద్దిగా. ఇప్పుడు మొత్తం నడవకుండా పడుకుంటుండే, ఇప్పుడు కొద్దిగా నడుస్తుంది. బాత్రూమ్ ఆమె అంతా ఆమె వయతట్టు అయింది, పోతుంది. ఒక్క నెలలో అయింది ఈశ్వరప్ప. మరి 6 నెలలు వాడితే రన్నింగ్ చేస్తుంది. అవును సార్. ఓకేనా? కంటిన్యూ చెప్పిస్తారు. ఇంక్రీజ్ అయింది కొంచెము. ఇంక్రీజ్ అయింది. ఏం ట్రీట్మెంట్ చేసారు? కీమోథెరపీ చేసి ఇక్కడ రేడియేషన్ 10 దినాలు చేసిండ్రు. కింద దవడ కూడా ఉబ్బింది. దవడ ఉబ్బింది ఇది ఇప్పుడు మొన్న. అయితే క్యాన్సర్ కు నువ్వు ఎన్ని కీమోలు పెట్టినా రేడియోథెరపీ చేసినా పోతలేదు. అది దాన్ని సపరేట్ చేయడమే కానీ క్యూర్ కాదు. అది హోమియోపతిలో కాన్స్టిట్యూషన్ పరంగా మందిస్తే దాని వేర్లతో సహా వెళ్ళిపోతుంది. ఇది ప్రజలకు తెలియదు. ఈ వైద్యం పట్ల ప్రజలకు అవగాహన లేక ఇది ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి పోతే మనం బతుకుతాం, మంచిగా అవుతాం అని పోతాం. లక్షలు పెట్టుబడి అవుతుంది కానీ మనిషి పోతున్నాడు, పైసా పోతుంది. అది కాకుండా ఇటు ప్రజలకు హోమియోపతిలో మంచి మందు ఉంది అనేది తెలవడానికి మీ అభిప్రాయం తీసుకుంటున్నాం. జ్ఞాపకం వచ్చి చేసిన ఫోన్ చేసిన అప్పుడు మీరే మాట్లాడారు. మీ కంఠం గుర్తుపట్టిన డాక్టర్ సాబ్ అన్నీ అన్నారు. నేనే సార్ బాగా మీరు అన్నారు. మనిషిని చూడకుండా కంఠం గుర్తుపట్టినట్టు మరి తెలుగు వెళ్ళడు కదా. టీచర్లు బాగా హుషారు, మాట గొంతుతో గుర్తుపట్టి అంతే. నొప్పులు ఏం లేవు, నొప్పి ఏమి ఉండదు కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎమ్మెల్యే గారు నమస్తే. నమస్తే. వస్తురా? డాక్టర్ గారు, మీరు ప్రతి నెల 4 గురువారాలు ఏపీలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. మిగతా టైంలో హైదరాబాద్లో, చిక్కడపల్లిలో తెలంగాణ ప్రజలకు అవైలబుల్లో ఉంటారు. ఆ డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. ముఖ్యంగా ఏపీ ప్రజలందరూ కూడా కొత్త వాళ్ళు ఉంటే నోట్ చేసుకోరు నంబర్స్, టైమింగ్స్. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడలో హోటల్ మనోరమ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపీ కంటిన్యూగా ఉంటుంది. అక్కడికి వచ్చినాకనే సీరియల్ నెంబర్ ఇస్తారు. రెండో గురువారం రాజమండ్రిలో హోటల్ అనుపమ రెస్టారెంట్ ఆర్టీసీ కాంప్లెక్స్కు ఆపోజిట్లో ఉంటుంది. 2వ ఫ్లోర్లో ఏసీ హాల్, పెద్ద హాల్ ఉంటుంది. హాల్కు రావాలి డైరెక్ట్గా. రాజమండ్రి చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా కూడా ప్రతి నెల 2వ గురువారాన్ని చూసుకోవాలి. డేట్లు గుర్తుపెట్టుకుని, డేట్లు మారుతుంటాయి. 2వ గురువారం రాజమండ్రి, 3వ గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్రాస్, దాన్నే నెల్లూరు మెస్ అంటారు, దాబా గార్డెన్. విశాఖపట్నం చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలు విజయనగరము, బొబ్బిలి, ఒరిస్సా అండ్ విశాఖపట్నం చుట్టూ ప్రజలంతా 3వ గురువారం విశాఖపట్నంకు రావాలి. 4వ గురువారం తిరుపతిలో హోటల్ కెన్సెస్ ఆర్టీసీ బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉంటుంది. మీరు ఆర్టీసీ బస్సులో దిగంగానే అక్కడ ఎదురుగా కనిపిస్తుంది. హోటల్ కెన్సెస్లో ఏసీ హాల్లో మన ప్రోగ్రాం జరుగుతుంది. డైరెక్ట్ అక్కడికి వచ్చి మీరు సీరియల్ నెంబర్ తీసుకోవాలి. తిరుపతి చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా, కడప, నెల్లూరు, హిందూపూరు, బెంగళూరు బార్డరు, కడప చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా తిరుపతికే మీకోసం రావడం జరుగుతుంది. ఈ విధంగా ఏపీ ప్రజలకు నెలకు 4 గురువారాలు కేటాయించడం జరిగింది. ఏపీ ప్రజలంతా కూడా అక్కడ అందుబాటులో ఉన్న సెంటర్లో మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా అన్ని జిల్లాలు కూడా 200 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి కాబట్టి తెలంగాణ ప్రజలందరికీ హైదరాబాద్ సెంటర్ చిక్కడపల్లి డైరెక్ట్ ఆ ఫోన్ నెంబర్ చేసుకొని జిల్లాల ప్రజలంతా కూడా హైదరాబాద్కు రావాలి. హైదరాబాద్ చుట్టూ, సికింద్రాబాద్ చుట్టూ ఉన్న ప్రజలే కాకుండా తెలంగాణ జిల్లాల ప్రజలందరికీ హైదరాబాదే సెంటర్. డైరెక్ట్ ఫోన్ నెంబర్తో ఫోన్ చేసుకొని మీరు వచ్చిన తర్వాత సీరియల్ నెంబర్ ఇవ్వాలి.
ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ ప్రజల్లో హోమియోపతి అంటే స్లో కాదు, ర్యాపిడ్ యాక్షన్, కరెక్ట్ మందు కరెక్ట్ డాక్టర్ ఉంటే పనిచేస్తుంది అనేది అవగాహన కోసమే ఈ లైవ్ ప్రోగ్రామ్స్, ఈ సక్సెస్ఫుల్ కేసులు మీకు చూపించడం జరుగుతుంది. డాక్టర్ గారు, హోమియోపతి వైద్యం పట్ల ప్రజల్లో మంచి అవగాహన కల్పిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. Thank you. ఇది ఇవాల్టి హెల్త్ ప్లస్. స్టే ట్యూన్.